అందరికీ నమస్కారం. 2047 నాటికి వికసిత్ భారత్ అంటే ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి అనేది మన దేశం ముందున్న ఒక భారీ లక్ష్యం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇది కేవలం ఆర్థిక అభివృద్ధి గురించేనా, లేకపోతే ప్రపంచంలో తదుపరి సూపర్ పవర్గా మారే ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయా? రండి ఈరోజు ఈ చాలా ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా విశ్లేషిద్దాం. సరే, మరి సూటిగా అసలు విషయానికొద్దాం. మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే: ప్రపంచ వేదికపై భారతదేశం నిజంగా ఒక సూపర్ పవర్గా నిలబడగలదా? ఈ అన్వేషణకు ఇదే మన తొలి అడుగు. ముందుగా అగ్రరాజ్యం లేదా సూపర్ పవర్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇది కేవలం డబ్బు గురించో లేదా సైన్యం గురించో కాదు. ఒక దేశాన్ని సూపర్ పవర్ అని పిలవాలంటే ఆర్థిక, సైనిక, సాంకేతిక మరియు సాంస్కృతిక ఈ 4 రంగాల్లోనూ దాని ప్రభావం తిరుగులేనిదిగా ఉండాలి. ఈ నిర్వచనం ఆధారంగానే మన విశ్లేషణ ముందుకు సాగుతుంది. మొదటగా భారతదేశానికి అనుకూలంగా ఉన్న అంశాలేంటో చూద్దాం. ఈ సూపర్ పవర్ ప్రయాణంలో మన దేశానికి అండగా నిలుస్తున్న ఆ 5 కీలకమైన బలాలు ఏంటి? మొట్టమొదటి బలం మన ఆర్థిక వ్యవస్థ వేగం. ఈ చార్ట్ చూడండి. ప్రస్తుతం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కానీ అంచనాల ప్రకారం 2030 నాటికి మనం జపాన్ మరియు జర్మనీలను కూడా దాటి 3వ స్థానానికి చేరుకుంటాం. ఇది మామూలు విషయం కాదు. ప్రపంచ ఆర్థిక శక్తిగా మనం ఎంత వేగంగా ఎదుగుతున్నామో చెప్పడానికి ఇదొక బలమైన సంకేతం. ఇక రెండోవది బహుశా భారతదేశపు అతిపెద్ద ఆస్తి, అదే మన యువశక్తి. మన దేశంలో సగటు వయస్సు కేవలం 28 ఏళ్లు. ఆలోచించండి, ఒకవైపు చైనా, యూరప్ లాంటి దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే మన దేశం మాత్రం యువతతో ఉరకలేస్తోంది. ఇదే రాబోయే రోజుల్లో మనల్ని ప్రపంచానికి గ్రోత్ ఇంజిన్గా మార్చబోతోంది. మూడవ బలం ప్రపంచ రాజకీయ వేదికపై మనకు పెరుగుతున్న పలుకుబడి. G20 ప్రెసిడెన్సీతో అభివృద్ధి చెందుతున్న దేశాల తరఫున గొంతు విప్పాం. అంతేకాదు, ఒకేసారి అమెరికాతో, రష్యాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తూ మన దేశానికి ఏది మంచిదో అదే చేయడం మన దౌత్యపరమైన పరిపక్వతకు నిదర్శనం. నాలుగవది మన సైనిక బలం. మనం ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్నాం. దీనికి తోడు మన అణుసామర్థ్యం, హిందూ మహాసముద్రంలో మన వ్యూహాత్మక స్థానం, ఇవన్నీ మన దేశానికి ఒక బలమైన రక్షణ కవచంలా నిలుస్తున్నాయి. ఇక 5వ బలం మన సాఫ్ట్ పవర్. అంటే ఏంటి? యుద్ధాలు, ఆయుధాలు లేకుండానే మన సంస్కృతితో ప్రపంచాన్ని ప్రభావితం చేయడం. యోగా కావచ్చు, బాలీవుడ్ సినిమాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన ప్రవాస భారతీయులు కావచ్చు, వీళ్ళందరూ దేశ ప్రతిష్టను పెంచుతున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపంచ దిగ్గజాలను నడిపిస్తున్నది మనవాళ్లేగదా. అయితే ఈ ప్రయాణమంతా సులువేమీ కాదు. కథలో మరో కోణం కూడా ఉంది. సూపర్ పవర్ అయ్యే దారిలో మన దేశం కొన్ని చాలా పెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సింది. ఇప్పుడు మనం నాణేనికి రెండో వైపు చూద్దాం. భారతదేశం తప్పక అధిగమించాల్సిన ఆ ప్రధాన అడ్డంకులు ఏంటి? ఇవి అంత తేలికైనవి కావు. ఈ స్లైడ్ ఒక కఠినమైన నిజాన్ని మన ముందుంచుతుంది. చూడండి, దేశం మొత్తం సంపదలో అంటే స్థూల జీడిపిలో మనం 5వ స్థానంలో ఉన్నాం. కానీ అదే సంపదను జనాభాతో భాగిస్తే వచ్చే తలసరి ఆదాయంలో మన ర్యాంకు 140 దాటిపోతుంది. ఈ తేడా చూశారా? అంటే దేశం ధనవంతమైతోంది, కాని ఆ సంపద అందరికీ సమానంగా చేరట్లేదు. ఇదే మన ముందున్న అతిపెద్ద సవాల్. మనమిందాక మన బలం అని చెప్పుకున్న యువశక్తి. నిజానికి అది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. ఈ కోట్లాది మంది యువతకు మనం సరైన నైపుణ్యాలు, ఉద్యోగాలు కల్పించగలిగితే అది వరం. అలా చెయ్యలేకపోతే ఇదే యువశక్తి ఒక పెద్ద నిరుద్యోగ సమస్యగా, అంటే ఒక భారంగా మారే ప్రమాదం కూడా ఉంది. ఇవి మాత్రమే కాదు, చైనాతో పోలిస్తే మన మౌలిక సదుపాయాల్లో ఇంకా చాలా గ్యాపుంది. పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అలాగే ఆరోగ్యం, విద్యలాంటి సామాజిక అంశాల్లో మనం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సింది. ఇవన్నీ పునాది స్థాయిలోని సవాళ్లు. సరే, మనం బలాలు చూశాం, బలహీనతలు చూశాం. వీటన్నింటినీ కలిపి చూస్తే భారతదేశ భవిష్యత్తుపై మనం ఏ తుది నిర్ణయానికి రావచ్చు? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. సూపర్ పవర్ అనగానే చాలామందికి 20వ శతాబ్దంలో అమెరికాలాగా ప్రపంచాన్ని శాసించిన ఏకైక శక్తి గుర్తుకొస్తుంది. కాని విశ్లేషకులేమంటున్నారంటే భారతదేశం అలా కాకుండా అనేక శక్తి కేంద్రాలున్న 21వ శతాబ్దం ప్రపంచంలో ఒక ప్రముఖ శక్తిగా, అంటే ఒక ముఖ్యమైన ధ్రువంగా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉంది. సో మనం మొదట వేసుకున్న ప్రశ్నకు తిరిగొస్తే,
భారతదేశం అగ్రరాజ్యం కాగలదా? దీనికి ఒక్క మాటలో సమాధానం చెప్పాలంటే అవును, కాని. ఈ కాని అనే చిన్న పదంలోనే అసలు విషయమంతా దాగి ఉంది. మరి ఆ కానీ అనే అడ్డంకిని దాటి ఆ అవునుని నిజం చేయాలంటే భారతదేశం 3 కీలకమైన పనులు చేయాలి. ఆర్థిక సంస్కరణలను ఆపకుండా కొనసాగించాలి, సంపద అందరికీ అందేలా సామాజిక సమానత్వం తీసుకురావాలి, టెక్నాలజీ, విద్యారంగాల్లో విప్లవాత్మక ఆవిష్కరణలను ప్రోత్సహించాలి. ఈ 3 చాలా అవసరం. ముగింపుగా ఒకే ఒక్క ప్రశ్న. ఆర్థికంగా ఒక శక్తిగా మారడం ఒక ఎత్తైతే, ఆ ఎదుగుదల ఫలాలను దేశంలోని 140 కోట్ల మందికి సమానంగా పంచి నిజమైన సామాజిక సమానత్వాన్ని సాధించడం మరో ఎత్తు. భారతదేశం ఈ రెండవ అసలైన లక్ష్యాన్ని సాధించగలదా? దీని గురించి ఆలోచించండి.